మొబైల్ స్క్రీన్ ఎంతవరకు సజెస్ట్ చేస్తారో, రాత్రుళ్ళు మొబైల్ స్క్రీన్ చూడటం వల్ల కానీ, లేదంటే పగలు ఎక్కువగా మొబైల్ స్క్రీన్ చూడటం వల్ల కానీ, బ్రెయిన్‌కొచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ఏదైనా గానీ మనం ఎక్కువ మోతాదులో చూస్తే అది ఖచ్చితంగా మన కళ్ళకి ఎఫెక్ట్, స్ట్రెయిన్ అవుతాం. ప్లస్ మనం చేస్తున్న పని ఒత్తిడి అనవసరంగా స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల మనం వేరే పని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేము. మ్యాస్ ఇప్పుడున్న దాంట్లో మంచి కంటెంట్ అయితే ఏవి లేవండి. ఎవ్రీథింగ్ హ్మ్. ఈస్ లైక్ మనం ఏదో మన ప్లెజర్ కోసం చూస్తున్నాం తప్పనించి విచ్ ఈస్ అదర్ దాన్ దట్ నథింగ్ ఈస్ అడ్వైజబుల్ ఫర్ అస్ టు హావ్ దట్ ప్రొలాంగ్డ్ స్క్రీన్ టైమ్. ఓకే. ఓకే. ఇప్పుడు కొత్తగా ఏంటంటే టెస్ట్ నెక్ సిండ్రోమ్ అంటాం. అంటే ఆల్ ద యూత్ ఆర్ ఐటీ ఎంప్లాయీస్ ఆల్ ఆఫ్ ద పీపుల్ దే క్యారీ లాంగ్ ఫోన్స్, హెవీ వెయిటెడ్ ఫోన్స్ అండ్ బెండ్ దేర్ నెక్. అంటే మనం నెక్ ఇట్లా ఈవెన్ బాత్రూమ్ కూడా ఫోన్ తీసుకెళ్తుంటారు, చూస్తుంటారు. ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అండి. వాటి వల్ల ఏందంటే ఈ స్పైన్ మనం బాడీ మీద ఒక 15, 20 కేజీ బరువునే మనం స్పైన్ మీద పెడుతున్నాం. తల మీద ఉన్న బరువునంతా. దానివల్ల ఏమైతే ఎక్కువ ప్రొలాంగ్‌గా ఎక్స్‌పోజర్ వల్ల మనకి టెస్ట్ నెక్ సిండ్రోమ్ అంటాం. అంటే బాగా నెక్ పెయిన్ రావడము, వాటి వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది తొందరగా వస్తున్నాయి అందరికి.